ఏంటన్నయ్య ఇది? నన్నెందుకు ఎప్పుడు నువ్వింత చులకనగా చూస్తున్నావు? నన్ను క్షమించు సాస్కే. నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు. నుదుటి మీద ఇలాగే కొట్టి నా వల్ల అవ్వదు క్షమించు అని అడుగుతావు. బాబా అసలు ఎందుకని అన్నయ్య నన్ను ఎప్పుడు పట్టించుకోడు? నీ అన్నయ్య చిన్నప్పటి నుంచి కొంచెం విచిత్రంగానే ఉన్నాడు. ఏమంటున్నారు? ఏమని చెప్పను. తన కన్న తండ్రినైనా నాకే తన అర్థం కావట్లేదు. మనమిద్దరం ఒకే పేగు పంచుకొని పుట్టిన వాళ్ళము. నీకు అండగా నేను నిలబడతాను. అది ఎంత చిన్న సమస్య అయినా సరే అది నేను తీరుస్తాను. నువ్వు నన్ను ద్వేషించినా నేను వస్తాను.